తాజాగా టమాటా ప్యూరీ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. కొన్ని వంటకాల్లో టమాటాలు వేస్తేనే రుచి. అవి అందుబాటులో లేనప్పుడు వాటితో చేసిన ప్యూరీని అనగా గుజ్జును ప్రత్యామ్నాయంగా వాడుకోవచ్చు. అయితే 4 టమాటాలను తీసుకొని మిక్సీలో మెత్తని గుజ్జుగా చేయగానే కాదు, కొన్ని రోజులు భద్రపరుచుకునేలా చేసుకోవాలి. ఎలాగంటే తాజాగా గట్టిగా ఉన్న టమాటాలు 1 కేజీ తీసుకోవాలి. వాటికి అరకప్పు వెనిగర్ లేదా నిమ్మరసం, సరిపడా ఉప్పు, అరకప్పు షుగర్ తీసుకోవాలి, అనగా అరకప్పు పంచదార తీసుకోవాలి. ఉప్పు పంచదార వద్దనుకుంటే మానేయవచ్చు. టమాటాలపై ఉన్న తొడిమ భాగాన్ని కొద్దిగా తొలగించి చిన్న ఘాట్లు పెట్టాలి. నీళ్లు మరిగించి అందులో ఈ టమాటాలను మునిగేలా వేసి మూత పెట్టి 5 నిమిషాలు ఉడికించాలి. ఆ తర్వాత వాటిని తీసి చల్లని నీళ్ళలో వేసి మరో 5 నిమిషాలు ఉంచాలి. దీనివల్ల చెక్కు తీయడం సులభమవుతుంది. కావాలనుకుంటే చెక్కుతో పాటు గింజలు, నీటి శాతాన్ని కూడా తీసేయవచ్చు. లేదంటే మిక్సీలో వేసి మెత్తని గుజ్జులా చేసుకోవాలి. అందులో వెనిగర్, ఉప్పు, పంచదార వేసి పొయ్యి మీద ఉంచి మరి కాస్త చిక్కగా అయ్యే వరకు ఉడికించాలి. ఆ మిశ్రమాన్ని చల్లారాక గాలిచోరని దబ్బలోకి తీసుకొని ఫ్రిడ్జ్లో ఉంచాలి. లేదంటే ఐస్ ట్రేలలో వేసి ఫ్రీజర్లో ఉంచినా కూడా సరిపోతుంది.